Hi, hello friends. Name me brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in this video we are going to discuss about the 8th class judiciary chapter. In that we are going to discuss about different branches of legal system. Different branches of legal system. Legal system ante it is nothing but the judiciary. Okay, this is judiciary ante courts. Okay, courts. అయితే ఈ లీగల్ సిస్టమ్ లో కూడా టూ బ్రాంచెస్ ఉంటాయి. criminal law and another one is civil law. Criminal law and civil law. ఈ criminal law అంటే it deals with the actions which are defined as the offenses by the law. ఓకేనా? కొన్ని యాక్షన్స్ ఉంటాయి లైక్ థెఫ్టింగ్, మర్డర్స్ అండ్ కొన్ని ఉంటాయి లైక్ అంటే ఇంకొక పర్సన్ని కొట్టడం, చంపడం, దొంగతనాలు చేయడం, అలాంటి యాక్షన్స్ అఫెన్సెస్ కిందకు వస్తాయి. లా అనేది వీటిని అఫెన్సెస్ కింద డిఫైన్ చేసింది. ఓకేనా? ఆ యాక్షన్స్ ని డీల్ చేసేదే క్రిమినల్ లా. ఓకేనా? డీల్స్ with the actions defined as offenses by law. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? థెఫ్ట్, దొంగతనాలు చేయడం, అండ్ మర్డర్స్. ఓకేనా? ఇవి క్రిమినల్ లా డీల్ చేస్తుంది. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కొట్టిండు. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన పర్సన్ విక్టిమ్ ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? విక్టిమ్ అనేటోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ అక్కడ ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్ చేస్తారు అబౌట్ వాట్ హ్యాపెండ్ అని. అసలు ఏం జరిగింది, ఎందుకు కొట్టిండు, అసలు కొట్టింది నిజమేనా, ఎవిడెన్స్ ఉందా లేదా అనేది చూస్తాడు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇక్కడ ఈ చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు, మొత్తం ఒక ఫైల్ లెక్క తయారు చేసి దీన్ని కోర్టులకి ప్రవేశిస్తారు, అంటే కోర్టులకు తీసుకెళ్తారు. ఓకేనా? కోర్టు దగ్గరికి వెళ్ళి సరే మీరు న్యాయం చెప్పండి అని కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది పోలీస్. ఓకేనా? ఫస్ట్ మనం చేయాల్సింది ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఎక్కడ? పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. పోలీస్ ఏం చేస్తారు? ఆ ఇన్సిడెంట్ గురించి, ఆ గొడవ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కోర్టుకి వెళ్తుంది. ఎవరైతే గిల్టీ అని అంటే ప్రూవ్ అవుతుందో, గిల్టీ మీన్స్ తప్పు చేసిండు అని ప్రూవ్ అవుతుందో అప్పుడు వాళ్ళని జైల్లో వేస్తారు అండ్ ఫైన్ జైలు అయినా లేదా ఫైన్ అయినా. ఇది క్రిమినల్ లా కింద జరిగే ప్రాసెస్. ఇప్పుడు సివిల్ లా దేనికి డీల్ చేస్తుందంటే వెన్ ఏ పర్సన్స్ రైట్స్ ఆర్ హార్మ్డ్. ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క హక్కులు, ఇదంతా క్రిమినల్, లైక్ ఇదంతా క్రైమ్స్ గురించి, వాటి గురించి. ఇది డిస్ప్యూట్స్ గురించి అంటే లైక్ అంతగా మర్డర్స్, దొంగతనాలు అవి కాదు, బట్ మాటలతోని బిజినెస్ లో మళ్ళీ డౌరీ రిలేటెడ్
అలాంటి కేసెస్ ఉంటాయి కదా, వాటిని డీల్ చేసేది సివిల్ లా. ఓకేనా? డీల్స్ విత్ when a person's rights are violated, when a person's rights violated. ఓకేనా? ఒక పర్సన్ యొక్క హక్కులు వయలేట్ అయినప్పుడు సివిల్ లా యాక్షన్ దిగుతుంది. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్ భూమి గొడవలు, ఓకేనా, డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు సెల్లింగ్ ఆఫ్ ల్యాండ్, భూములు అమ్మేటప్పుడు కొన్ని గొడవలు అయితే అప్పుడు, పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ వస్తువులు కొన్నప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్ట్ వ్యక్తి, నువ్వు లైక్ ఏదైనా కొనుక్కోనికి వెళ్ళినావు, నువ్వు కొనుక్కున్న వస్తువు పైన ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అయినా అమ్ముతుర్రు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా, మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో అప్పుడు ఎవరైతే వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అయిందో ఆ పర్సన్ ఆ రిలవెంట్ కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తాడు. ఓకేనా? నేను చెప్తాను. మళ్ళీ డౌరీ కేసెస్ అర్థమైందా? ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. అయితే ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం ఫస్ట్ చేయాల్సింది ఆ రిలవెంట్ కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయాలి. ఇక్కడ పోలీస్ దగ్గరికి వెళ్ళాం మనం ఫస్ట్. ఇక్కడ మనం ఫస్ట్ పోలీస్ దగ్గరికి వెళ్తాం, ఇక్కడ మాత్రం ఫస్ట్ పోలీస్ కాదు, ఇక్కడ ఫస్ట్ వెళ్ళాల్సింది కోర్టు. ఓకేనా? కోర్టు దగ్గరికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ పోలీస్ ఇన్వాల్వ్ కారని కాదు, తర్వాత ఇన్వాల్వ్ అవుతారు, కానీ ఫస్ట్ స్టెప్ ఏంది, కోర్టుకి వెళ్ళాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు అండ్ టెనెంట్. అయితే ఈ టెనెంట్ ఈ ల్యాండ్ లార్డ్ దగ్గర పనిచేస్తున్నాడు, అంటే భూమి కౌలుకు తీసుకున్నాడు, కానీ టైంకి రెంట్ కడతలేడు. టైంకి రెంట్ మీన్స్ అతను కట్టా అని చెప్తుండు, నేను కట్టాను, ఏం చేసుకుంటామో చేసుకో అంటాడు టెనెంట్. అప్పుడు ల్యాండ్ లార్డ్ ఏం చేస్తాడు, కోర్టుకి వెళ్తాడు. ఓకేనా? ఏ కోర్టు? సివిల్ కోర్టుకి వెళ్తాడు. సివిల్ కోర్టుకి వెళ్ళి ఇన్సిడెంట్ మొత్తం చెప్తాడు. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎఫెక్టెడ్ పార్టీస్ మాత్రమే కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఐదర్ టెనెంట్ అయినా కేసు ఫైల్ చేయాలి, లేదా ల్యాండ్ లార్డ్ అయినా ఫైల్ చేయాలి, వేరే వాళ్ళు ఫైల్ చేయరాదు. ఓన్లీ ఎఫెక్టెడ్ పార్టీస్ మాత్రమే కేసు ఫైల్ చేయాలి. ఎఫెక్టెడ్ పార్టీస్ మాత్రమే కేసు ఫైల్ చేయాలి. ఎఫెక్టెడ్ పార్టీస్ ఓన్లీ కేసు ఫైల్ చేయాలి, వేరే వ్యక్తులకి ఛాన్స్ లేదు. ల్యాండ్ లార్డ్ కేసు ఫైల్ చేసేది సివిల్ కోర్టు. తర్వాత సివిల్ కోర్ట్ ఏం చేస్తుందంటే ఈ టెనెంట్ కి అతను రిలీఫ్ అడిగితే రిలీఫ్ ఇస్తాయి. లైక్ ఇన్ని రోజులు నాకు టైం కావాలి, నేను ఇన్ని రోజులలో అమౌంట్ కట్టేస్తా అంటే రిలీఫ్ ప్రొవైడ్ చేస్తుంది. సివిల్ కోర్ట్ విల్ ప్రొవైడ్ రిలీఫ్ ఆస్క్డ్ ఫర్. అర్థమైందా? ఓకేనా? రిలీఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, వెంటనే కట్టే అని చెప్పదు, బట్ రిలీఫ్ ప్రొవైడ్ చేస్తుంది. అంతలోపు కట్టాలి. ఒకవేళ కట్టకపోతే ఇప్పుడు సివిల్ కోర్ట్ ఏం చేస్తారంటే పోలీసులకు కాల్ చేసి ఈ పర్సన్ ఇట్లా చేస్తుండు, సో అతని కస్టడీలోకి తీసుకోండి అని అంటారు. ఓకేనా? ఇప్పుడు పోలీస్ ఇన్వాల్వ్ అవుతారు. అర్థమైందా? సివిల్ కోర్ట్ విల్ ప్రొవైడ్ రిలీఫ్ ఆస్క్డ్ ఫర్. ఓకేనా? అర్థమైందా? క్రిమినల్ లా, సివిల్ లా. క్రిమినల్ లా దేని డీల్ చేస్తుంది? దోస్ యాక్షన్ విచ్ ఆర్ డిఫైన్డ్ యాజ్ అఫెన్సెస్ బై ద లా. లా చేత, ఒక చట్టం చేత ఈ యాక్షన్స్ అనేటివి అఫెన్సెస్, క్రైమ్స్ అని డిఫైన్ అవ్వబడతాయిగా, ఆ యాక్షన్స్ ని డీల్ చేసేది క్రిమినల్ లా. లైక్ దొంగతనాలు, మర్డర్స్. ఎగ్జాంపుల్ మీ ఎన్సీఆర్టీలో ఇచ్చింది ఇదే. ఓకేనా? సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేయాలి పోలీస్ స్టేషన్ లో. దెన్ ఆఫ్టర్ పోలీస్ విల్ డూ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ ద ఇన్సిడెంట్. దెన్ ఆఫ్టర్ హోల్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ ఫైల్ కోర్టుకి వెళ్తుంది, కోర్ట్ మీకు న్యాయం చెప్తుంది. ఓకేనా? ఎవరైతే అన్యాయం చేసిందని ప్రూవ్ అవుతుందో వాళ్ళకి జైలు శిక్ష లేదా ఫైన్ కన్ఫర్మ్ ఉంటుంది. ఇక్కడ సివిల్ కోర్ట్
ఇక్కడ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ల్యాండ్ డిస్ప్యూట్స్, డౌరీ కేసెస్, గూడ్స్, ఓకేనా, అలాంటివి. ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది మన రిలవెంట్ కోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ రిలవెంట్ కోర్ట్ అంటే లైక్ ఇప్పుడు కన్జ్యూమర్ ఎఫెక్ట్ అయితే అతను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలి. ఓకేనా, కన్జ్యూమర్ ఎఫెక్ట్ అయితే అతను వెళ్ళాల్సింది కన్జ్యూమర్ కోర్టుకి. ఓకేనా, కన్జ్యూమర్ కోర్ట్. డౌరీ కేసెస్ లో వెళ్ళాల్సింది ఫ్యామిలీ కోర్ట్స్. ఓకేనా, ఆ రిలవెంట్ కోర్ట్ కి వెళ్ళి ఇన్సిడెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ కోర్ట్ మీకు న్యాయం చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ లీగల్ సిస్టమ్. ఓన్లీ 2 branches, క్రిమినల్ లా అండ్ సివిల్ లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.